ఈ అమ్మాయి మనకి దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్ ఏదో అన్యాయం జరిగింది, కొంచెం వేరే వాళ్ళు టార్గెట్ చేశారు. ఉంటుంటే పక్కన ఒక ముస్లిం అతను వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. అక్కడికి వచ్చిపోతా కొంచెం నన్ను అట్లా ఏదో మాట్లాడడం అట్లా చేస్తా ఉంటే ఇంకొంచెం కేసు పెడదామని సెంటర్కి వెళ్ళేసరికి వాళ్ళ అక్కతో సెంటర్ లో మాట్లాడదామని ఏదో అంటే ఓన్లీ మాట్లాడదేనే కేసు చేసుకోమని సెంటర్ లో నేను ఎవ్వరు లేరు, ఒక్కదాన్ని కొట్టించారు. కొట్టించిన తర్వాత కేసు పెట్టి ఎస్ఐ గారి దగ్గర కొట్టించారు మీన్స్ ఇప్పుడు నీ తప్పేది లేకుండా నీ మీద చేయందుకు వేస్తారు. నన్ను ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ఒక్క రోజు మాత్రం ఎస్ఐ మేడం మస్తు రెస్పాన్స్ అయ్యింది. ఫస్ట్ రోజు పోయిన రోజు అక్టోబర్ లో అయింది కేసు. 3 నెలలు తిప్పారు. కనీసం పోలీస్ స్టేషన్ లో నాతో ఎవరైనా ఇట్లనే వస్తే నీకు అవసరమా, మీకు నాతో ఎందుకు అమ్మని మీద అన్న అబ్బాయి విషయం 3 నెలలు వచ్చి ఉన్నాడు, గొడవ అయిపోయింది. మా తమ్ముడు ఈయనతో రిలేషన్ లో ఉన్నావా ముస్లిం అబ్బాయితో? నువ్వు ఎవరైతే ఫస్ట్ అబ్బాయి ఉండో అబ్బాయితో రిలేషన్ ఉంది నీకు, నీ హస్బెండ్ వదిలేసిన తర్వాత ముస్లిం అబ్బాయితో కూడా నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు. ఉన్నారు కొద్ది రోజులు మీరు కలిసి. మా ఇంటి మీద తీసుకొచ్చి పంపించు. నేను చిన్నపిల్లవు కాదమ్మా. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని తీసుకొచ్చి నీ దగ్గర పంపిస్తా సంసారం చేయమంటే చేస్తావా? ఏ సంబంధం లేకుండా నీకు అవసరం అయితే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకో. కానీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది నీది కూడా తప్పే కదా. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ రోజు ఈ అమ్మాయి మనకి దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్లో ఏదో అన్యాయం జరిగింది, కొంచెం వేరే వాళ్ళు టార్గెట్ చేశారు. నాకు ఇక్కడ ఎవరు దిక్కు లేరన్నా, సూసైడ్ చేసుకోవడమే నా మార్గం అది ఇదని కొంచెం ఫోన్ చేసి ఏడవడం జరిగింది. ఏం కాదమ్మా ఏంటి ప్రాబ్లం అనేది అడిగితే పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గారు ఏం బిక్కుంటావు అనే కొంచెం లాంగ్వేజ్ అనేది అమ్మాయిలతో మాట్లాడే లాంగ్వేజ్ కాదు, ఇష్టం వచ్చినట్టు. సరే ప్రాబ్లం ఏదన్నా కావచ్చు, మాట్లాడే విధానం ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ అమ్మాయి మాటలో. నమస్తే అమ్మా. ఏం పేరు? మాధవి అన్న. మాధవి. ఎక్కడ మీది? మాది చంద్రగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రగొండ మండలం. ఓకే. ఏంటి అసలు ఏంది నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది? నా ఫ్యామిలీ వచ్చేసి అంటే మేము ముగ్గురు ఇద్దరు చెల్లి అంటే తమ్ముడు చెల్లి ఉన్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 2008లో మ్యారేజ్ అయింది. ఒక 3-4 ఇయర్స్ మా ఆయన గారితో కలిసి ఉన్నాను. తర్వాత మా ఇద్దరికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి 12 సంవత్సరాల నుంచి విడిగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. కొంచెం ఇల్లు ప్రాబ్లం ఉండి బయటకు వచ్చేసినాం. నేను పిల్లలు అమ్మ బయటకు వచ్చేసినాం. ఇద్దరు అబ్బాయిలు ఉంటుంటే పక్కన ఒక ముస్లిం అతను వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. అక్కడికి వచ్చిపోతా కొంచెం నన్ను అట్లా ఏదో మాట్లాడడం అట్లా చేస్తా ఉంటే ఇంకొంచెం కేసు పెడదామని సెంటర్కి వెళ్ళేసరికి వాళ్ళ అక్కతో సెంటర్ లో మాట్లాడదామని ఏదో అంటే ఓన్లీ మాట్లాడదేనే కేసు పెళ్లి చేసుకోమని అట్లా ఇట్లా అది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తుంటే బొకార్లు ఎందుకు పుట్టిస్తున్నావు నాతోటి, సెంటర్ లో ఎట్టబడి తట్టే అనుకుంటున్నారు, చెయ్యని తప్పుకు నేను ఎందుకు నిందలు పడాలని చెప్పి కేసు పెడదామని కేసు రాపిద్దామని సెంటర్కి వెళ్ళా. వాళ్ళ చిన్న కామీనాతో కొట్టించాడు దగ్గరుండి. మరి దగ్గరుండి వాళ్ళ పెద్దక్క పిల్లలు, వాళ్ళ అన్న కొడుకులు, వాళ్ళ అక్క కొడుకులు అందరు వచ్చి సెంటర్ లో నేను ఎవ్వరు లేరు, ఒక్కదాన్ని కొట్టించారు. కొట్టించిన తర్వాత కేసు పెట్టి ఎస్ఐ గారి దగ్గర మీన్స్ ఇప్పుడు నీ తప్పు ఏది లేకుండా నీ మీద చేయందుకు వేస్తారు. ప్రమాణ పూర్తిగా నాకు ఆ అబ్బాయికి ఏ రిలేషన్ లేదు. ఫోన్ మామూలుగా ఫోన్ మాట్లాడేవాడు, ఇట్లా చేసుకో అది దాన్ని బతిమలాడేవాడు. నీ నంబర్ ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళింది? వేరే అమ్మ వాళ్ళ అక్క నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే చేసింది. అక్కడికి వచ్చిపోతా ఉంటాడు కదా, చేస్తే ఇదేవరి దక్క నెంబర్ అంటే మా అన్నయ్యది అని చెప్పేసి అన్నది. ఈలో ఫంక్షన్ అయిపోయింది మాది. ఫంక్షన్ కి వాళ్ళని పిలిచా నేను. ఏం ఫంక్షన్? మా పిల్లలకి పంచల ఫంక్షన్ చేశారు. పంచలకు ఫంక్షన్ కి వచ్చారు. కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. వాళ్ళతో మాకు ఎలాంటి గొడవ లేదు. చేసుకుంటానని టార్గెట్ పెట్టిన తర్వాత కొంచెం నాకు బాధ అనిపిస్తుంది, పిల్లల్ని ఏమైనా చేస్తారేమో అట్లా ఇట్లా అని. పిల్లల కోసమేనా నువ్వు పెళ్లి చేసుకుంటాన్నాడా, ఫిజికల్ గా ఉంటాన్నాడా? పెళ్లి చేసుకుంటా, నువ్వు నాకు కావాలి అది ఇది అని అంటుంటే నేను నాకు వద్దు, ఎవరిని నేను చేసుకోదలుచులేను, నాకు ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది అని. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హస్బెండ్ తర్వాత 12 సంవత్సరాలు లేదు, ఒక 2 ఇయర్స్ నుంచి ఉన్నాడు. తనతో ఉంటాను అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు గొడవ పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. 6 మంత్ నుంచి తనకి నాకు కాంటాక్ట్ లేదంటే 6 నెలల నుంచి నీకు ఫోన్ లేదు, మా మెసేజ్ లేనోడు నిన్ను చేసుకుంటాడని ఎట్లా అనుకుంటున్నావు, వాడికి ఆల్రెడీ పెళ్ళయింది అట్లా ఇట్లా, అయినా నువ్వు వాడిని ఎట్ట నమ్మిను అది ఇది అని చెప్పేసి నువ్వు
నువ్వు పెళ్లి చేసుకో, నేను లైఫ్ ఇస్తా అంటన్నా, అది ఇది అని అంటే నాకు ఏ లైఫ్ వద్దు అంటే నా పిల్లల ఓకే, కోసం నేను అక్కడికి వద్దాం. బతకాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు నువ్వు రిలేషన్ పెట్టుకున్న ఆయన పెళ్ళైన అది కూడా కరెక్ట్ కాదు కదా. పెళ్ళైనతో రిలేషన్ ఏంటి? పెళ్లి కాలేదు. నీతో రిలేషన్ ఉన్న ఆయనకి పెళ్లి కాలేదు, పెళ్లి అయింది కదా అని అంటున్నాడు అన్నావు కదా ఇప్పుడు. తనకి పెళ్లి అయిపోయింది, ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు? తన కోసం నువ్వు చేసుకోకుండా నీ లైఫ్ ఫైల్ చేసుకుంటావా అని అడుగుతుండు. అంటే ఆయన పెళ్లి అయిందా మీ బాయ్ ఫ్రెండ్ కి? లేదు, కాలేదన్న. ఓకే, ఆయన టచ్ లో ఉన్నాడా నీకు? అంతకు ముందు లేడు. ఈ మధ్య ఈ గొడవ అయిన తర్వాత చాలా రోజులు మళ్ళీ నాకు బాగాలేదని తెలిసి అంటే స్టేటస్లు చూస్తా ఉన్నాడు, చేసి హైదరాబాద్ తీసుకెళ్లిపోయిండు. అక్కడ ఉందామని ఇక్కడే హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పటాన్ చెరువులోనే ఉన్నాం. ఒక 13 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎట్లా తెలిసిందో తీసుకెళ్లిపోయారు. నువ్వు తీసుకెళ్ళరని చెప్పినావు కదా, నువ్వు మీ వాళ్ళకి చెప్పుకుంటా అన్నావు కదా, మళ్ళీ నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు, ఇట్లా ఎందుకు వదిలేసి వెళ్ళమని ఏడిస్తే నేను ఉండే దగ్గరకు మళ్ళీ ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయా. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి ఆయనపాలెం వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఏం జరిగిందంటే అబ్బాయి మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ మామూలుగా మాట్లాడుతుండు, వస్తాడు ఇంటికి తీసుకెళ్ళాడు. మొన్న పోయిన నెల 26వ తారీఖు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళండు. ఈ గొడవంతా ఎందుకు రా, అక్కడ ఇక్కడ ఎందుకు భయపడుకుంటా, వాళ్ళకి భయపడుకుంటే ఏది జరిగితే అది జరిగిందని చెప్పేసి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన తర్వాత రెండు రోజులు వాళ్ళోళ్ళు గొడవ చేసిన తర్వాత లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కాగితాలు రాసిచ్చి నేను ఆమెతోటే ఉంటా అని చెప్పేసి కాగితాలు రాసిన తర్వాత చంద్రగుండ పిఎస్కి తీసుకొచ్చారన్న. అంటే మీతో పాటు కలిసి ఉంటా అని ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు రాసిచ్చారు. తీసుకొచ్చి చంద్రగుండ పిఎస్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మొత్తం ఒక టార్గెట్ మీద ఏఎస్ఐ గారు ఏమని మాట్లాడాడంటే, ఎందుకు వెళ్ళావా అక్కడికి, వాడితోటి వ్యభిచారం చేయడానికి వెళ్ళావా, నీకు సిగ్గులేదా, ఆడదానివేనా, అసలు నువ్వు ఎంతమంది మీద కేసులు పెడతావు అంటే, సార్ నన్ను వాడు బ్లాక్ మెయిల్ చేసిండు, నేను పెట్టినా అయిపోయింది. ఎవరు బ్లాక్ మెయిల్? హమీద్ అనే వ్యక్తి. గొడవ 3 నెలలు తిరిగానన్న కేసు విషయంలో. నన్ను ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ఒక్క రోజు మాత్రం ఎస్ఐ మేడం మస్తు రెస్పాన్స్ అయ్యింది. ఫస్ట్ రోజు పోయిన రోజు ఈ నెలలో కేసు పెడితే అక్టోబర్ లో అయింది కేసు. అక్టోబర్ లో అయింది కేసు. 3 నెలలు తిప్పారు. కనీసం పోలీస్ స్టేషన్ లో ఒక్క ఆడదానికి ఇచ్చే రెస్పాన్స్ కూడా లేదు. ఒక బజార్ గాని మాట్లాడుతున్నారు. అసలు ఏఎస్ఐ గన్ని స్వప్న అని కానిస్టేబుల్ తో సహా, ఏఎస్ఐ ఏంది కానిస్టేబుల్ ఏంది, ప్రతి ఒక్కళ్ళు ఒక్క కేసు కోసం ఒక 3 నెలలు తిరిగిన. కనీసం నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ రాలా. ఈ అబ్బాయి విషయంలోనే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి మీద కేసు పెట్టిన. అక్టోబర్ లో కేసు అయింది. ఏమన్నారు? అక్టోబర్ పట్టించుకోలే, 3 నెలలు కూడా పట్టించుకోలే. ఏమన్నారు? నువ్వు వెళ్తే ఏమన్నారు కేసు పెట్టిన తర్వాత? లేదు, ఎందుకు నాతో ఎవరన్నా ఇట్లనే వస్తే నీకు అవసరమా, మీకు ఆమెతో ఎందుకు, మంచిది కాదంట, ఆమెతో నీకు ఎందుకు, నా క్యారెక్టర్ తో సంబంధం లేదు. అక్కడ వచ్చింది నాకు అన్యాయం జరిగిందని వచ్చిన. నా పిల్లల్ని బతికించుకోవడం కోసం మంచి చేసినా చెడు చేసినా నాకే తెలుసు. నేను 12 సంవత్సరాలు నా ఫ్యామిలీతోటే ఉన్నా. నువ్వు మంచిదాని కాదని ఎవరు చెప్పారు ఆయనకి? పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గారు. ఏఎస్ఐ పాపయ్య గారు, పి పాపయ్య గారు. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ తో సహా ప్రతి ఒక్కళ్ళు నన్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడి 3 నెలలు తిప్పారు. ఆమెతో వస్తుంటే నవ్వడం, నాతో ఎవరైనా లేడీ డాక్టర్ ఒక ఆమె ఉంది, అయితే విజయలక్ష్మి అని, ఆమె ఆర్ఎంపీ డాక్టర్, కొంచెం ఇట్లా ఆడవాళ్ళకి ఏదైనా సపోర్టింగ్ అంటే మాట్లాడుతుంది. ఆమె వస్తుంటే మీరు ఎందుకు మేడం, మీకు ఆమె కేసు విషయం అవసరమా, మీ పరుగు పోద్ది, మంచిది కాదంట, అదంట ఇదంట అంటే అక్కడ జరిగిన అన్యాయమే చూడాలా, గతంలోకి పోయి క్యారెక్టర్లు చూడాలా? నా క్యారెక్టర్ పక్కన ఉంచండి. నేనేమి ఇంతవరకు ఎంతమందిని నేనేమన్నా చేశానా? పట్టుకున్నారా ఎవరన్నా? ఎవిడెన్స్ తో ఇక్కడ ఈ కేసు విషయంలో, ఈ అబ్బాయి కేసు విషయంలో పట్టుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ వీళ్ళు అడిగిన మాటలు ఇయే. మళ్ళీ తెల్లారి మా అన్నయ్యని తీసుకొని నేను అక్కడికి లక్ష్మీదేవిపల్లి వెళ్తే అక్కడ వాళ్ళ బావగారు ఎవరో ఉన్నారని తెలిసి, ఇట్లా రిలేషన్ అంటే నాకు రిలేషన్ కాదు, అన్నయ్య లాగా తోడుంటాడు అన్నట్టు, ఆయన తీసుకొని వెళ్తే వాళ్ళ బామ్మరిది ఎవరో ఉన్నారని, ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతురా, నీ పరువు కూడా పోద్దంట, అక్కడ కానిస్టేబుల్ తోటి మొత్తం తోటి మాట్లాడిచ్చిండు ఎస్ఐ గారు నన్ను, మాకు ఇక్కడికి ఎస్ఐ గారికి, అమ్మాయి మంచిది కాదంట, అదంట అదంట అంటే అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంది, మాట్లాడే మాటలేందన్న. మరి నిన్న ఎవరేమన్నా పట్టుకున్నారు? రోజుకి ఒక అబ్బాయితో తిరుగుతున్నా చెప్పారంట. ఓకే, తిరుగుతున్నా, ఎవరు పట్టుకున్నారు అది కూడా తెలియాలి కదా. ఎన్ని రిలేషన్లు ఉన్నాయి నీకు మొత్తానికి?
నాకు ఈ 2 ఉన్నాయి. ఏదేది హమీద్ అన్న అబ్బాయి విషయం 3 నెలలు వచ్చి ఉన్నాడు, గొడవ అయిపోయింది. మా తమ్ముడు ఈయనతో రిలేషన్లు ఉన్నావా ముస్లిం అబ్బాయితో? నువ్వు తీసుకొచ్చి పంపించేస్తారు ఇంటి మీద, తీసుకొచ్చి పంపించేసి కాగితాలు రాసుకొని 3 నెలలు 2 నెలలు 15 రోజులు ఏమున్నాడు ఉండి మా పిల్లలు వెళ్ళిపోయిన 2వ రోజు వెళ్ళిపోయాడు. నేను ఎలకల మంది ఇష్టం లేకుంటే ఎట్లున్నావమ్మా మరి? లేదన్న, నా పిల్లల్ని బెదిరించారు, నా పిల్లల్ని నన్ను చంపుతామని బెదిరించారు. ఇక్కడ వేరే ఊర్లో ఉంటే ఆహా నేను అప్పుడు పెట్టుకోలేదు. నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరైతే ఫస్ట్ అబ్బాయి ఉండో అబ్బాయితో రిలేషన్ ఉంది నీకు, నీ హస్బెండ్ వదిలేసిన తర్వాత ముస్లిం అబ్బాయితో కూడా నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు, ఉన్నారు కొద్ది రోజులు మీరు కలిసి. మా ఇంటి మీద తీసుకొచ్చి పంపించారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి. నేను చిన్నపిల్లవు కాదమ్మా. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని తీసుకొచ్చి నీ దగ్గర పంపిస్తా సంసారం చేయమంటే చేస్తావా? ఏ సంబంధం లేకుండా? లేదు, అది లాజికల్ కాదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే తల్లి, నీకు నేను అడిగేది తప్పుగా అనిపించచ్చు, నేను ఏమంటున్నంటే తల్లి, ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలు అంటే చిన్న చూపు ఉంది. మనుషులకు అన్నతో పోతే కూడా అరే ఇది అనే మనుషులు ఉన్నారు కొంతమంది. నేను ఏమంటున్నానంటే నువ్వు ఆల్రెడీ హమీద్ అనే అబ్బాయి నీతో ఎన్ని నెలలు ఉన్నాడు? 15-20 రోజులు పైన ఉన్నాడు. తర్వాత గొడవ పెట్టుకుంటుంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 15-20 రోజులు ఆయనతో ఎట్లున్నావు నీకు ఇష్టం లేకుండా? పిల్లలు కూడా నాతోటే ఉంచేశారు మా వాళ్ళు తీసుకొచ్చి. ఉంచితే ఈ అబ్బాయి ఏమంటుండు, పిల్లల్ని ఇక్కడే ఉంచితే చంపుతా అది ఇదని బెదిరిస్తా ఉంటే నేనన్నా పిల్లలు నాతోటే ఉంటారు, ఎక్కడికి పోరు అంటే పిల్లల్ని చూసుకున్నట్టేమో బయట ప్రపంచాన్ని చూపిస్తాడు, లోపలేమో నన్ను బెదిరిస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకైనా ఒకవేళ నీ వల్లే వెళ్ళిపోయారని తెలిసినా నేను చచ్చిపోతా అని నేను అన్ని ఎలకల మంది ఆగా. అప్పటికే వెళ్ళిపోయారు పిల్లలు, కేసు అయింది, మా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఎలకల మంది ఆగి 3 రోజులు హాస్పిటల్లో ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెం. ఇప్పుడు నాకు మేజర్ కారణం చెప్పు, ముస్లిం అబ్బాయితో నీ ఇష్టంతో ఉన్నావా? లేదన్నా, నీకు ఆన్నే ఉండాలని రూల్ ఏముంది? సరే నీకు ఇష్టం లేదా నుంచి వెళ్ళిపోయి వేరే తను ఉండాలి. అక్కడికి పోయినా కానీ నన్ను వదిలిపెట్టినన్నారన్న, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోదాం. 20 రోజులు ఉన్నదా కంటిన్యూషన్ ఉంటే అయిపోవు కదా మరి? నేను వెళ్ళిపోనా అంతటి నేను వెళ్ళిపోమల్లా అబ్బాయిని ఆ అబ్బాయి ప్లాన్ మీద వచ్చిండు. ఈ సందీప్ అన్న అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కదా, రాజు నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ రాజు, వాళ్ళందరూ కంబైండ్ అయ్యి ఇంటి మీద పంపించేశారు. ఇక్కడ ఈ అబ్బాయిని సేఫ్ సైడ్ చేయడానికి, ఈ అబ్బాయికి పెళ్లి చేసేయడానికి, మీ జోలికైతే రారు కదా, ఒక్కతే ఉంటుంది, పిల్లలు ఎట్టా లేరు, ఫ్యామిలీ రావట్లేదు, ఉండేది ఒక్కతే. ఇప్పుడు నువ్వు నిన్ను చేసేది ఏమి లేదామా, నిన్నేమి చేయలేదు ఇట్లా అని మీద పడితే మా వాడు అమ్మాయిని దగ్గర తీయడు. ఎవరు? సందీప్ అన్న అబ్బాయి. వాళ్ళ ప్లానింగ్ ప్రకారం కొంత రాజకీయ నాయకులు ఉన్నారు, మీడియా వాళ్ళు కొంచెం ఎంటర్ అయిన తర్వాత కేసు కట్టారు, లేకపోతే కట్టలేదు. మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రూఫ్స్ అన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు కట్టారు కేసు. ఒక మాట అడుగుతుందండి, నీకు ఇది తప్పుగా అనిపించచ్చు, నీకే కాదు, నీకు 2 పిల్లలు ఉన్నారు అంటే, నేను వయసులో ఉన్న వాళ్ళు పిల్లల కోసమే బతకాలనుకున్నాను, అది పిల్లల లైఫ్ కూడా ఇంపార్టెంట్. కానీ నీకు అవసరం అయితే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకో, కానీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది నీది కూడా తప్పే కదా. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కాదన్న, పెళ్లి చేసుకుంటాం అది ఇది అని చెప్పేసి తీసుకొచ్చి పంపించారు. నేను ఏమంటున్నా తల్లి, నువ్వు ఫస్ట్ ఏ అబ్బాయితోనైతే ఉన్నావో పెళ్లిగాని అబ్బాయితోని, నీకు ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, నువ్వు ఆ అబ్బాయిని లైన్ లో పెట్టినావు, ఆ అబ్బాయిని నేను లైన్ లో పెట్టినా పక్కన పెడితే నీకు కొంచెం బుద్ధి ఉండాలి కదా అని నేను అడుగుతాను. కరెక్టే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మొత్తం నీకు 2 పిల్లలు ఉన్నారు, ఎంత ఉంటుంది వయసు? పిల్లలకు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అంటే మొత్తం అర్థమవుతుంది. రేపు పొద్దున నీ పిల్లల్ని ఎవరన్నారే మీ అమ్మ ఇట్లాంటిది, మీ అమ్మ వాంతోని ఇట్లా చేసింది అని అన్నప్పుడు మీ పిల్లలు ఏడ ముఖం పెట్టుకొని తిరుగుతారు? నీ సరదాల కోసం ప్రశాంతంగా ఉందన్న, ఏది లేకుండా నా పిల్లల్ని పెట్టుకొని నేను హ్యాపీగా ఉన్నా. ఈ అబ్బాయి వచ్చి నేను హ్యాపీగా చూసుకుంటా, నాకు అంటే మీ వాళ్ళని ఒప్పించుకొని రా, ఫస్ట్ మీ వాళ్ళని ఒప్పించుకొని వస్తే నేను చెప్పుకుంటా అంటే నేను ఉన్నది ఒక్కడిని, నన్ను ఒప్పుకుంటారు, నీకు ఎందుకు అంత భయం అవుతుంది, నేను ఒప్పించుకొని చేసుకునే వాళ్ళు ఒప్పుకోకపోతే నేను బయటకు వచ్చేస్తా, మా వాళ్ళతో ఏ సంబంధం లేకుండా అని చెప్పి ఇప్పుడు చెప్పినట్టు రాసిచ్చినట్టే రాసిస్తా అని చెప్పేసి ఉన్నాడు మాతోటి. రాసిచ్చి చెప్తే నేను ఇప్పుడు నువ్వు పెళ్లిగాని అమ్మాయి కాదు, ఓకేనా? ఇక్కడ ఏంటంటే సమాజం ఎటు పోతుంది, ఇప్పుడు నువ్వంటే కొంచెం పిల్లల మీద ప్రేమ ఉందా, ఇంకోట పక్కన పెట్టు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని పిల్లలు చంపిన వాళ్ళు బొచ్చడు చూస్తున్నావు ఈ మధ్య, అవునా? అంటే మనుషులకు ఆడవాళ్ళని నేను ప్రత్యేకంగా అనను, మగవాళ్ళ తప్పు కూడా ఉంది అందులో. అంటే వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ సరదాల కోసం ఏదో అంటారు కదా, తీసేసి పిల్లల్ని కానీ మళ్ళీ ఇంకోతో పోవడానికి పిల్లలు చంపినట్టుంది. బయట గురించి చెప్తున్నా, నీ గురించి అనట్లేదు. నేను ఏమంటున్నా, నీకు ఆల్రెడీ హస్బెండ్ వదిలిపెట్టడానికి మేజర్ కారణం గొడవనేనా? గొడవలే. హస్బెండ్ కి పెళ్లి అయిపోయిందా? తెలియదు. విడాకులు అయినాయా? మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్.
విడాకులు తీసుకోకుండా నువ్వు ఇంకో ఆయనతో ఎట్లుంటావు, ఇంకో ఆయనను పెళ్లి చేసుకుందామని ఎట్లా అనుకున్నావు మరి? విడాకులు తీసుకోలేదండి. నేను చెప్తున్నా తల్లి, ఇప్పుడు నీకు 2 కొడుకులు, రేపు పొద్దున సమాజంలో తిరిగే పిల్లలు, నువ్వు చేసే పనులకు వాళ్ళు తలెత్తుకొని తిరగరు కూడా. సరే ఇక్కడికి వద్దాం, ఇదేమైంది ఏందనేది మాట్లాడదాం. ఇది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే మనం వయసులో ఉండని ఇంకోటి ఉండని మనకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, హస్బెండ్తో నువ్వు లీగల్గా విడాకులు తీసుకోలేదు, విడాకులు తీసుకోకుండా ఇంకో వ్యక్తి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా కదా అంటే నువ్వు ఫిజికల్గా ఎట్లుంటావు? నువ్వు నన్ను ఇంటి మీదకి శాసయ్య నేను అదే అడగట్లేదు, ముస్లిం అబ్బాయిది అనట్లేదు, ఈ అబ్బాయిది ఇంకో అబ్బాయిది. ఈ అబ్బాయిది అయితే నేను నా అంతటి నా ఇష్టంతో ఉన్నా. అంటే నేను ఏమంటున్నా తల్లి, ఇప్పుడు నీ ఇష్టంతో నువ్వు ఉన్నావు, కానీ ఒక పెళ్లి కాని అబ్బాయి జీవితం ఖరాబ్ చేసిన దానివే కదా నువ్వు. నా ఇష్టంతో అంటే ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా లేను కదన్నా. నీకు ఇక్కడ విడాకులు కాలే కదా, ఎట్లున్నావు? పెళ్లి చేసుకుందామని ఉన్నావా? పెళ్లి చేసుకోవడం. నీకు ఇక్కడ విడాకులే కాలే, పెళ్లి ఎట్లా చేసుకుంటావు? విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుందామని. అప్పటిదాకా ఆగాలి కదా మరి, ఎంత ఉంచాలి అంత ఉంచాలి కదా. బయట ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నావు కదా, అవసరం తీరేదాక అవతల పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు, చూస్తున్నావా లేదా? లోకజ్ఞానం ఉందిగా. ఎంతవరకు చదువుకున్నావు? 7th వరకు చదువుకున్నావు తల్లి. మాట్లాడే కేపబిలిటీ ఉంది, ఎదిరించగలుగుతావు, ఆ మాత్రం కేపబిలిటీ నీ తనుంది. కానీ ఎందుకు చిన్న చిన్న ఆటలలో ఎందుకు మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారు? ఆ రోజు నాకు అట్లా తెలియలేదు, ఇట్లా ఎదిరించి మాట్లాడి ఉండి అంత నాకు ఒక తోడుంటది అన్న ఆలోచనతో ఉన్నా గానీ పిల్లల్ని మంచిగా చూసుకో. కాదు తల్లి, ఇప్పుడు నీకు తోడే కావాలంటే ఇక్కడ హైదరాబాద్ లో ఆర్జే ఇన్స్పిరేషన్ అని ఒకటి ఉంది, వాళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు ఆర్జే ఇన్స్పిరేషన్ వాళ్ళు, అర్థమైందా? ఇంకోటి పెళ్లి అయిన ఉన్నావు, ఇంకోవరునో మీకు మీ అమ్మ నాయనకు పెళ్లి చేసే సత్తా ఉంది, నీకు పిల్లలు అన్నారు, సరే హస్బెండ్ వదిలేసినావు, సరే విడాకులు తీసుకొని లీగల్ గా ఇంకో పెళ్లి చేయకపోదురా మీ అమ్మ నాయన? నీకు నమ్మకం లేదా మీ అమ్మ నాయన మీద? ఇది నీ తప్పే కదా. ఓపెన్ గా మాట్లాడుకో. నువ్వు నాకు పరిచయాలు ఉన్నా ఏదున్నా మేబీ నా వీడియోలు నువ్వు చూడొచ్చు, చూసే నాకు ఫోన్ చేసినట్టున్నావు, ఓకేనా? ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ముస్లిం అబ్బాయి విషయానికి వస్తే, సరే వాళ్ళు స్కెచ్ చేసిర్రు, ఇంకోటి వేసిర్రు. ఈ అబ్బాయితో రిలేషన్ లో లేకుండా, అబ్బాయితో నువ్వు రూమ్ లో లేకుండా నువ్వు డైరెక్ట్ గా పోయి ఫస్ట్ పిఎస్ లో కేసు పెట్టను 20 రోజులు ఆయనతో ఉండేది పెట్టినావు. ఎక్కడికి పోయినా వదలని చెప్పారు, నీ పిల్లల్ని వదలన్న తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు నా పిల్లలకి ఎవరు బెదిరిస్తే వాళ్ళతో ఉంటావా? అట్లా కాదన్నా, ఎంత భయపడ్డానో. తర్వాత పిల్లలు బయటికి వెళ్ళి ఫస్ట్ ముస్లిం అబ్బాయి కాల్ చేయి. నెంబర్ లేదన్న. ఆయనది లేదా? మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉందా? ఉంది కానీ కలవట్లేదన్న. మరి ఆయన కూడా ఇప్పుడు ఏమంటుండ ఉంటా అంటుండా? అసలు ఇక్కడ నుంచి ఏసై అన్న మాటలకి వెళ్ళిపోయింది అన్న. ఏసై ఎవరు? ఈ అబ్బాయి ముస్లిం అబ్బాయి. ఏసై గారు పిలిపించి ఫోన్ కలిపి ఒకసారి ఏసై గారికి పిలిపించి చికచికా చేసిండు. సరే నేను తప్పే చేసినా ఒప్పే చేసినా, నా తప్పు నేను సరిదిద్దుకునేదాన్ని లేదు. ఆ అబ్బాయికి ఏదన్నా నా వల్ల తప్పు జరిగింది అని తెలిస్తే ఆ అబ్బాయి వదిలేసేవాడేమో. ఒకసారి మాట్లాడదాం, ఆయన మాటల్లో కూడా వినాలి కదా మనమే మొత్తం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏం పేరు? ఈయన పేరు పాపయ్య. నంబర్ చెప్పమా. తెలంగాణ వస్తుందా మీది? ఆంధ్ర వస్తుందా? తెలంగాణ కదా. ఫోన్ ఎత్తట్లేదు ఏందైనా. ఓకే, తర్వాత పిఎస్ దగ్గరికి వెళ్ళారు మీరు. ఓకే, ఈయన వచ్చిండు, ఈయనతోని సరే ఉన్నావు, తర్వాత మళ్ళీ పక్క తప్పుకున్నావు. వాళ్ళ అక్కలు వచ్చి మేజర్ గా నిన్ను కొట్టడం గల కారణాలు ఏంటి? ఏం లేదు, అప్పుడు మాత్రం ఏం లేదన్న, అసలు కారణమే లేదు. అప్పటికి మీరిద్దరు కలిసి ఉన్నారా? లేదు, నేను కేసు పెడతా అని వెళ్ళి అబ్బాయి మీద. నీ వల్ల అంటే మీరిద్దరు కలిసి ఉండక ముందుకే కేసు పెడదామని వెళ్ళావు? గొడవ నీ వల్ల ఇంత ప్రాబ్లం వస్తుంది, నీ మాటలు పుడతానే నాకు. నువ్వు ఉత్తి పుణ్యానికి వచ్చి మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి పోతుంటే నా దగ్గరకు వచ్చినవని సెంటర్ లో పూల కొట్టా మీద మాట్లాడుకుంటారు. నన్ను అన్నది నుప్పులు ఎందుకు పోగొచ్చిద్దా అంటే, నేను ఏ తప్పు చేసినా నేను ప్రమాణం చేస్తా, 2 పిల్లల మీద దేవుడి మీద ఒట్టేసి ప్రమాణం చేస్తా, ఎందుకు నా మీద ఇన్ని మాటలని నేను వచ్చి గొడవ అయింది. గొడవ అయిన తర్వాత నేను నీ మీద కేసు పెడతా అని చెప్పి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిన రవి సార్ ఉన్నారు, అప్పుడు ఎస్ఐ రవి సార్ ఉన్నారు. ఏంటో ఇక్కడ మాట్లాడేదంటే, ఇట్లా సంగతి సార్ గొడవ ఏంటంటే ఏదన్నా ఉంటే లోపల పోయి మాట్లాడండి, లేకపోతే అక్కడ కంప్లైంట్ రాపించుకోండి అంటే నా మీద కేసు పెడతా అంటాను సార్. ఏం లేదు, ఆ అమ్మాయిని మా అక్క టార్గెట్ పెట్టింది సార్ అని చెప్పిండు. వాళ్ళ అక్క నిన్ను టార్గెట్ పెట్టింది? వాళ్ళ అక్క మా అక్కే నన్ను ఏమని అంటుంది సార్ అని చెప్పిండు. చెప్పిన తర్వాత గొడవ అయింది. కొట్టిన తర్వాత నేను ఒక్కదాన్ని ఏడ్చుకుంటా మా వాళ్ళకి ఫోన్ చేసిన, మా తమ్ముడు వాళ్ళు 2 వచ్చారు. నన్ను ఎక్కడ కేసు పెడితే పట్టించుకోని లేదని ఎస్ఐ గారు లేరని చెప్పేసి ఏం చేస్తావు చెయ్యి అది ఇది అని చెప్పేసి మళ్ళీ గొడవకు వచ్చింది. తెల్లారి ఇంటి మీదకే వచ్చింది. నువ్వు కులం తక్కువ దాని, వాళ్ళు మేము ఎస్సీ వాళ్ళం, మాలదాసరి,
వాళ్ళు ముస్లిమ్స్, కులం తక్కువ దానివి అది ఇదని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ తమ్ముడు వాళ్ళని ఇద్దరిని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని వేసుకొని ఇంటి మీదకి వచ్చింది. వాళ్ళ తమ్ముడు వచ్చి ఆమెను కొట్టడానికి వెళ్తే మా ఇంటి ముందు కొట్టుకోవద్దు, మా ఇంటికి వచ్చారు వాళ్ళందరూ, మా ఇంటికాడ కొట్టుకోవద్దు, అసలు నీ వల్లేగా గొడవ అంతా అని చెప్పేసి పోయి మళ్ళీ సిఐ గారి ఆఫీసులో కేసు పెట్టిన తర్వాత ఆమె పిలిచి వార్నింగ్ ఇచ్చారు, వీడికి ఈ అబ్బాయికి ఇచ్చారు, అయిపోయింది. మా తమ్ముడికి ఫోన్ చేసి మీ అక్క లేకపోతే నేను చచ్చిపోతా, మీ అక్క చచ్చిపోతే నన్ను కూడా పక్కన గొయ్యి తీసి గోతులో పెట్టండి, మీ అక్క పక్కనే, మీ అక్క చచ్చిపోతే మీ అక్క చాలా మంచిది అది అని చెప్పి మా తమ్ముడితో మాట్లాడింది. మా తమ్ముడు దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఆయన మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి మా తమ్ముడి దగ్గర. పంపిమనొచ్చుగా. నా తమ్ముడితో నేను మాట్లాడట్లేదు అన్న, గొడవైన కాడ నుంచి నేను మాట్లాడట్లేదు. ఓకే ఓకే, తర్వాత ఏమైంది? ఇక అంతా అయిపోయిన తర్వాత అట్లా కాదు ఎట్ట కాదు అట్ట ఏం చేసినా నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా. కేసు పెట్టిన తర్వాత అబ్బాయి అక్క మీద కేసు పెట్టి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే ఈ బాబా అని ఆటో సీరియల్ రాస్తాడు, బాబా వాళ్ళ బావ అంటే వాళ్ళ చుట్టాలు, ఆయన ఇంకెవరో మాట్లాడి వాడు చచ్చిపోయేటట్టుండు, వాడిని నువ్వేమో వాళ్ళ అక్కోళ్ళు నిన్ను కొట్టారని వాడు బయటకు వచ్చేసి బస్ స్టాండ్లో అమ్మటే స్కూల్లో అమ్మటే పడుకుంటుండు, వాడికి ఏదన్నా అయితే నేను నీ కుటుంబాన్ని ఏం చేస్తారో తెలియదు, వాడికి ఏదైనా కావాలా నీ సంగతి చెప్తాం అది ఇది అని చెప్తే నైట్ 8 బయలుదేరి వచ్చిన. వాళ్ళు ఎట్ట చెప్తే అట్టేందన్న, ప్రమాణంగా వాళ్ళు ఎట్ట చెప్తే అట్టేందా. నాకు బస్సులు తెలియదా రావడానికి నైట్ టైంలో, మా వాడు ఎక్కించుకోతాడు రా, మా వాళ్ళు ఎక్కించుకోతారు నువ్వు రా, నువ్వేడుండు, మా ఇంటికి కూడా పోనీలేదన్న, మా ఇంటికి కూడా పోనీయట్లే. ఎక్కడన్నా ఉన్నా కానీ ఫోన్ మీ ఇంటికే వస్తాను అని చెప్పేసి లంకలాగా దాకా వచ్చారు. ఏది ఈ అబ్బాయి ఎక్కించుకొని ఆ బాబా అన్న అతన్ని ఎక్కించుకొని మా ఇంటి దాకా వచ్చి రామదాస్ అని మా మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారంట. మేము చుట్టాలం కాబోతాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మా వాడు అది ఇది అని చెప్తే నేను చేసుకోను అంటుంటే మీరు నా పరువు ఎందుకు చేస్తున్నారని పెద్దగా ఎడితే ఇదికైనా వీడికి ఏదైనా జరగాల అప్పుడు నీ సంగతి చెప్తాం అది ఇది అని చెప్పేసి బెదిరించిండు. సోమవారం రోజు పొద్దున్నే 12ంటికి ఇక గొడవ ఇదంతా అయిన తర్వాత నేను ఊరు నుండి వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇంటి మీదకి పంపించేసి బాబా అన్న అతను ఇంకొక పెద్ద మనిషి దగ్గర పోయి ఏందమ్మాయి అంటే అంకుల్ నాకు వద్దు అంకుల్, నాకు పిల్లలు ఉన్నారు, నా భవిష్యత్తు ఏంది, నేను 12 సంవత్సరాలు హ్యాపీ బతికిన, ఏది లేకుండా నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నా, నా ఫ్యామిలీ నాకు కావాలి, నా ఫ్యామిలీని వదులుకోవాలనుకోవట్లేదు అన్ని ఏడ్చినా కానీ అసలు మా వాళ్ళు నన్ను వదల్లా. తీసుకొచ్చి పంపించేసి 15-20 రోజులు ఉన్నాక ఆ అబ్బాయి ఒక్క పని కూడా చేయలే, ఒక్క పనికి పోయి నాకు తెచ్చిపెట్టింది లేదు. నా సొమ్మె తినడు సార్, నేను తప్పు చేసిన ఒప్పు చేసిన నీకెందుకు వదిలిపెట్టిపోరాదు, నన్ను ఎందుకు కలర్ చేయాలి, నీ పేరు ఎందుకు ఖరాబ్ చేయాలి, నన్నెందుకు వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి నా పేరు ఎందుకు ఖరాబ్ చేయాలి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి చికా చేసి అది మంచిది కాదు అది అట్ట ఇది ఎట్ట ఆడ బొంబాయి. మీ ఇద్దరికి ఏం గొడవ వచ్చింది? మా ఇద్దరికి ఏం గొడవ లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయింది నీ దగ్గర నుంచి? ఆ అబ్బాయి ఒక టార్గెట్ మీద వచ్చిండు, ఓ 10 రోజులు 20 రోజులు అట్లుండి వెళ్ళిపోతే పేరు పడతా. తర్వాత ఈ సందీప్ అన్న అబ్బాయి రాడు చేసుకోవడానికి ఇది స్కెచ్ కదా, మీద వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కింద సంతకాలు పెట్టకపోతే నీకు నాకే సంబంధం లేదని సంతకాలు పెట్టకపోతే నేను లారీ కింద పడతా అది అని చెప్పేసి వాళ్ళని ఒక 2-3 పిలిపించుకొని అక్కడ నా వాళ్ళు ఎవరు మాట్లాడట్లే నాతోటి. ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది నాతో మాట్లాడక. అయితే నేను ఇక్కడ నుంచి ఈ బాధలని తట్టుకోలేక ఎటన్నా వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఈ హైదరాబాద్ రమ్మని చెప్పి ఈ అబ్బాయి క్రషర్ దగ్గర పనిచేస్తాడు సందీప్. ఇక్కడికి వచ్చేసే ఇక గొడవలు వద్దు, వాడితో నీకు ఏ కాంటాక్ట్ వద్దు, ఇక వాడు రిలీజ్ వాడు మళ్ళీ బయటకు వచ్చినా నిన్ను శికా చేస్తాడు, ఎందుకు మన ఇద్దరం ప్రశాంతంగా బతుకుతాం. ఆ అబ్బాయి జైలుకి వెళ్ళిండు. ఏ విషయంలో? SC/ST కేసులో. నువ్వు పెట్టిన దాంట్లో కులం కేసు, కులం వాళ్ళిద్దరు అక్కలు నువ్వు కులం తక్కువ తింటాను అది ఇదని మాట్లాడింది వాళ్ళ అక్క. అన్న తర్వాత ఇక నేను కేసు పెట్టినట్లు అంటున్నారు, కులం అంటున్నారు. నా దగ్గర ఉండేటప్పుడు కులం గుర్తు రాలేదా, నా దగ్గరకు వచ్చి తినేటప్పుడు వాళ్ళ అక్కలు కూడా వచ్చారు. మా అబ్బాయి 10th పాస్ అయితే మటన్ వేటను కొస్తే వచ్చి తినేసి వెళ్ళారు. నువ్వేం పని చేస్తావు? నేను 100 రోజుల పని మీద సోషల్ ఆడిట్ లో చేస్తాను. నేను ఎంక్వైరీకి అట్లనే దీంట్లో కూడా కూలికి కూడా పని 100 రోజుల పని 100 రోజుల పని అందుట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారుగా వాళ్ళ మీద సర్వేకి సోషల్ ఆడిట్ లో చేస్తా. ఎంత వస్తుంది నీకు మంత్లీ? నాకు 12-13 వస్తాయి. అది 2018 యువతలకు సర్టిఫికెట్ ఉంటుంది చూడండి. కూలికి వెళ్తా, కూలి పనులకి వెళ్తా, నా పనిలోనే వచ్చు. అయింది. అయిన తర్వాత ఈ అబ్బాయి మీద నువ్వు మీ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నా కేసు పెట్టినావు. ఎన్ని రోజులు జైలుకి వెళ్ళండు? 42 రోజులు వెళ్ళొచ్చాడు.
వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ సందీప్ అన్న అబ్బాయి తీసుకొచ్చేసాడుగా. ఇక్కడ ఉన్న తర్వాత నీ చేతులు గాలి అంట, ఇక్కడ నుంచి ఎందుకు ఖాళీ చేసిను, నిన్నేమైంది, నిన్ను ఏమేం చేయకి ఏమేం తప్ప నుంచి అడుగుదాం అనుకున్నా. ఆయిల్ పడింది, ఎట్లా మంచు నూనె కూరకి ఎక్కువ అయితే ఇట్లా తీద్దామని వంపుతుంటే మసిగుడ్డ అంటుకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడే, హైదరాబాద్ వచ్చేటప్పుడే, వచ్చే ముందే 4 నెలలు అయింది. అదైన తర్వాత ఇక నేను ఇక్కడ ఉన్నాం 15 రోజులు 13 రోజులు ఉన్నాం ఇక్కడ. 17వ తారీఖు వచ్చినాం ఇక్కడికి. 29వ తారీఖు వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు అబ్బాయిని. ఇక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయినా. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, అంటే తెలిసిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. కొన్ని రోజులు ఉన్న తర్వాత డ్రెస్సింగ్ ఇట్లా చేయించుకొని మా అమ్మ వచ్చింది, నేను తీసుకెళ్తున్నానా అది ఇదని అంటే నేను రాను, నన్ను ఎంత చెకా పెట్టారు, అప్పుడే మీ సపోర్ట్ ఉంటే నేను ఆ కేసు తొందరగా అయ్యేది, నన్ను అంత ఇబ్బంది పెట్టిందని తెలుసు కదా మీకు, తెలిసి కూడా మీరు ఎందుకు రాలేదు అని అంటే, మందు తాగినప్పుడు కూడా రాలేదు, నాకెందుకు ఇప్పుడు అని నేను ఏడితే, నాకు తెలియదమ్మ నువ్వు మందు తాగిందని మా అమ్మ ఏడ్చింది. పిల్లలు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇక నేను వచ్చి ఇక్కడికి వచ్చిన మా అమ్మ ఈ చిన్న ఏదో అనడం అట్లా అంటుంటే, ఎందుకు వచ్చిన గొడవ, దగ్గరుండి మాటలు పడే కంటే దూరంగా ఉండి నాది నేను చేసుకొని తింటే ఏ గోళ ఉండదు అని చెప్పేసి నేను వేరే రూమ్ మధ్య తీసుకొని వెళ్ళినా ఉంటున్నా. మా అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, మామూలుగా మాట్లాడుతుంది. అమ్మ వాళ్ళకి నాకు 6 కిలోమీటర్ల దూరం. అమ్మ వాళ్ళ దగ్గరే, అదే చంద్రగుండలో పిఎస్ పరిధిలోనే ఉండేది నేను. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను అమ్మ వాళ్ళ కాంటాక్ట్ లో సరిగా ఉండట్లేదు. ఈ మధ్యలో మా ఇంటి పక్కనంతా గొడవ అయింది. గొడవ ఎట్లా, ఆమె పిచ్చి మాటలు మాట్లాడడం, చుట్టుపక్కల ఉన్నోళ్ళతో ఏదో చెప్పడం, చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి, ఆ ఇంట్లో ఎవరు అద్దెకు వచ్చిపోతే వాళ్ళ గురించి తప్పు చెప్పడమే వచ్చిన వాళ్ళకల్లా, అంటే ఆ ఇంట్లో ఉండోళ్ళకి చెప్పిద్ది పోయిన వాళ్ళ గురించి. అట్లా చెప్తా ఉంటే ఒక రోజు నా మీద కూడా అట్లనే గొడవ వేసుకొని నన్ను తగు చేస్తే నేను ఏడుతున్నా రోడ్డు మీద నుంచొని. నన్ను ఇట్లా ఎందుకు, అసలు నేను నా బతికేదో నేను బతుకుతున్నా, వాళ్ళ సొమ్ము కాదు కదా నేను తినేది ఆంటీ అని ఇంటికల్లో అండకు ఫోన్ చేసి ఏడ్చా. నీకెందుకు వాళ్ళ జోలి, వాళ్లే ఖాళీ, ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు ఖాళీ చేస్తారు, నీవెందుకు మేము వాళ్ళ గురించి ఆడడం, నీకెందుకు, నీ రూపాయి నువ్వు తెచ్చుకొని తింటాను, అసలు నీ గురించి ఎందుకంట. మొన్న 10 రోజులు గొడవ అయింది. ఈ గొడవ అప్పుడు అక్కడికి వెళ్ళాం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. కావాలంటే మీరు రండి, ప్రూఫ్ చూపిస్తా, సుజాత నగరు నెంబర్ ఇస్తా, మాట్లాడండి. అక్కడే ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న తర్వాత, అక్కడికి ఎందుకు రా, ఇక్కడే ఉండు, నువ్వు గొడవ ఎందుకు, ఊరికే వాళ్ళతో గొడవలు వీళ్ళతో గొడవలు, ఏదైనా పని చూసుకో, ఇక్కడే ఏదైనా పని చేపిస్తా, ఇద్దరు షాప్ లో ఉండు, ప్రశాంతంగా ఉండేదానికి ఎందుకు వాళ్ళతో వీళ్ళతో గొడవ, వాళ్ళ అన్న మాటలకి నువ్వేదో పట్టుకొని నువ్వు ఏడవడం, నీ గురించి ఏందో మాకు తెలుసు కదా, అంటే నువ్వు నమ్మిన మా అన్న ఇట్లాంటి మాటలన్నీ అంటే, సరే నువ్వు ఎట్లాంటి దానివైనా కానీ అన్నయ్య అని పిలుసు, నువ్వు ఎట్టనుండి, వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని నేను ఎప్పుడు నేను తప్పు మాట్లాడలేదు, వాళ్ళు ఏదన్నా అనుకొని సరే నువ్వు అక్కడ నుంచి ఖాళీ చేసి వచ్చే ఫస్ట్ అన్నాడు. అంటే సరే నేను ఖాళీ చేద్దాంలే అని చెప్పేసి శ్రీరామనవమి రేపు అనంగా ఎల్లుండి అనంగా వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ పంపించారు అన్నయ్య వాళ్ళే. పంపించేసిన తర్వాత వచ్చిన ఆ రోజు తెల్లారిన తర్వాత నాకు ఉండబుద్ధి కావట్లేదు అన్నయ్య, నేను నిజంగానే వచ్చేస్తా రూమ్ చూసుకుంటా అని చెప్పి వెళ్ళా. ఆ సాయంత్రం దాకుండి వచ్చేసిన. తెల్లారి శ్రీరామనవమి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు పక్కన వాళ్ళు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు పక్కన ఉంటున్నారు ఒక ఇల్లు అవతల. వాళ్ళు పోతుంటే ఏదో అన్నదంట, నువ్వు వాళ్ళని ఏదో తిట్టింది. వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసి గొడవ చేశారు. మీరేనా ఇట్లా చెప్పింది, నాకు కూడా ఇది పరిస్థితి, మరి ఆమెను ఎవరి నుంచిద్ది అని నేను అరిచిన. గొడవ అయిపోయింది. కేసు కాడికి వెళ్ళిన. ఆ కేసే మాట్లాడాలి కదా ఏఎస్ఐ గారు. దల్లారు పిలిపించి నీ ఆధార్ కార్డు బ్లాక్ చేపిస్తా, నువ్వేందో తెలుసులే, నీ క్యారెక్టర్ ఏం తెలుసు, సంఘ బహిష్కరణ చేస్తా, నువ్వేమన్నా పీకేది ఉంటే పీకో, మండల ఆఫీస్ కాడికి నేనే పోతా నీ ఆధార్ కార్డు బ్లాక్ చేయడానికి అంటే. అసలు నా పర్సనల్ విషయాలు ఏదైనా సరే, నా పర్సనల్ విషయాలు ఏం అవసరం లేదు. నేను ఏ కేసు విషయం వచ్చా దాని గురించే మాట్లాడండి. లేదు నేను చచ్చిపోవాలి అని మీకు టార్గెటే ఉంటే మీరే చంపండి. ఇంతకు మించి నేను చెప్పే ఆప్షన్ ఏం లేదన్న. నేను మంచిదాన్ని కాదనుకుందాం, నేను తప్పే చేసినా ఒప్పే చేసినా, నా తప్పుతో మీ ఒప్పుతో మీకు సంబంధం లేదు. నేను ఎలాంటి దాన్ని ఫ్యూచర్ కేసు కూడా కైండ్ ఆఫ్ కాదు, వేరే గొడవ వల్లే వేరే గొడవ. ఆ కేసు అయిపోయింది. 12 రోజులు మా అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నా. ఆ అబ్బాయి గురించి ఏదో అంటే ఇప్పుడు ఎవరైతే జైల్లో పెట్టినావో ఆ అబ్బాయి కేసు కూడా ఇదే పిఎస్ లో పెట్టినావు. అవన్నీ మైండ్ లో పెట్టుకొని ఇట్లా అసలు వాళ్ళు కావాలనే టార్గెట్ చేశారన్న. ప్రతిరోజు ఏ రోజు స్టేషన్ కు పోయినా గానీ అసలు రెస్పాన్స్ లేకుండా మాట్లాడారు. ఏ పిఎస్ ఇది? చంద్రగుండ పిఎస్. అసలు ఏ కారణంతో అంటున్నారో నాకైతే తెలియట్లేదు. ఒకవేళ అవసరం కూడా లేదు వాళ్ళకి. నేను తప్పే చేసిన, నేను అవును
నీ మీద ఎవరైనా కేసు పెడితే తీసుకోవాల్సిందే తప్ప పర్సనల్ గా తీసుకోవాల్సిన అంత అవసరం కూడా వాళ్ళకి లేదు. నీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు అంటున్నారు. నా క్యారెక్టర్ తెలుసు, ఓకే. నన్ను ఎక్కడ బ్రోతల రోజులో పట్టుకొచ్చారు అది చెప్పమనండి సార్. నేను ఎస్ఐ గారిని కూడా ఇదే అడిగిన మొన్న. నన్ను ఏం తప్పు చేసి, ఇప్పుడు ఫర్దర్ గా అంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, ఒకవేళ పేపర్ సిస్టమ్ ఉన్నప్పుడైనా పేపర్ లో ఉంటది కదా, నేను తప్పు చేసి దొరికిపోతే అదన్నా పట్టుకోండి. నేను దొరకనప్పుడు 100 చేసినా మీకు సంబంధం లేదు. నీ పర్సనల్ లైఫ్ వాళ్ళకి అనవసరం. నా బతికే నా చిన్నప్పటి నుంచి మా నాన్న లేడు. మా నాన్న చిన్నప్పుడు చనిపోయిండు, మా తమ్ముడు 11 నెలలప్పుడు చనిపోయిండు. మా నాన్న అన్ని కష్టాలు మేము పడుకుంటా చిన్నప్పటి నుంచి మాకేం ఆస్తి లేదు వెనక ముందు. సరే చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిన పెళ్ళే చేసుకున్నా ఉన్న గొడవలు అయిపోయినాయి. 2 పిల్లల్ని కన్నా వచ్చినా నా బతికేది నేను బతుకుతున్నా. సరే తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా పాయింట్ ఆఫ్ వ్యూ, పిల్లల్ని నేను చదువుకుంటున్నా. మీకెందుకు? నా పిల్లల్ని నేను చదువుకున్నా, సరే ఏదో గొడవ వచ్చిందని నన్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నా పిల్లలు దూరం అయ్యి, నా ఫ్యామిలీ దూరం అయ్యి, అదే అడుగుదామంటే ఫోన్ ఎత్తాడు. సమాజంలో నేను బతికే పని లేదా? ఆయనకు అవసరం లేదు సబ్జెక్ట్ అదంతా. సరే నేను తప్పే చేస్తున్నా, మరి చచ్చిపోమంటారా? నా పొట్ట పోసుకోవడం కోసం నేను ఏదైనా చేస్తా, నా పిల్లల్ని చదువుకోవడం కోసం ఏదైనా చేస్తా. వాళ్ళకెందుకు? కేసు ఏది? కేసు గురించి మాట్లాడాలి. అదే నా ఫ్యామిలీ దూరం అయింది, నా ఫ్యామిలీ దూరం అయ్యారు అంటే మరి 12 సంవత్సరాలు నా ఫ్యామిలీ నన్ను ఉంచుకుంటారు. నేను మంచిదాన్ని కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా ఏం న్యాయం కావాలనుకుంటున్నావు తల్లి? అసలు ఆడపిల్లకి ఇచ్చే రెస్పాన్స్ అని ఇవ్వాలి కదన్నా. ఇంకెవరు నంబర్ ఉంది అక్కడ? ఎస్ఐ గారు. ఒకసారి ఎస్ఐ గారి నంబర్. ఏం పేరు? అయిన పేరైతే తెలియదన్నా. మీ పేరేంది? మీ పేరు? మాధవి. మాధవి నరేంద్ర కుమార్ అనుకుంటా. కలెక్టర్ గారికి ఇచ్చాను. ఏంటిది? ఎస్పీ గారు అయితే అసలు కేసే తీసుకోలే. అందరినీ మాట్లాడేది నేను నించున్నా. ఎస్పీ గారు నన్ను చూసే వెళ్ళిపోయారు. ఒక మనిషి ఒక కేసు విషయం వస్తే ఆ మనిషిని పర్టికులర్ గుర్తుపెట్టుకొని చంద్రగుండ పిఎస్ నుంచి కొత్తగూడెం పిఎస్కి వెళ్తే నువ్వు ఆ రోజు కేసు విషయంలో వచ్చినావు కదా అని మాట్లాడతాను. ఒక టార్గెట్ పెట్టారు. ఎందుకు నిన్ను టార్గెట్ చేశారు అనుకుంటున్నావు తల్లి? నన్ను అంత పర్టికులర్ గా అందుట్లో రాజకీయ నాయకులు వాళ్ళు అయి ఉన్నారు. వాళ్ళకి నీకేంటి గొడవ? రాజకీయ ఎవరికి లేదు. నాతో ఉన్న లేడీ డాక్టర్ ఆ రాజకీయ నాయకుల మీద అది వరకు కేసు అయింది. ఓకే, ఆమెతో నువ్వు ఉంటున్నావు కాబట్టి నన్ను టార్గెట్ చేశారు. వాళ్ళకి నాకు ఫర్దర్ గా ఏ గొడవలు లేవు. నాకు చంద్రగుండ పిఎస్ లో గానీ చంద్రగుండలో గానీ నాకు ఎక్కడ బయట సరే నేను ఏం చేస్తానా అనేది పాయింట్ ఆఫ్ విషయం. కానీ వాళ్ళతో నాకు ఏ గొడవ లేదు. నువ్వు ఏం చేస్తున్నా అక్కడ నుంచి ఏదైనా కేసు వస్తే అది వేరే విషయం. అక్కడ అట్లా పట్టుకోండి, ఒప్పుకుంటా. నీ లాంగ్వేజ్ అవసరం లేదు కదా. ఏం బీక్తావు? ఫోన్ ఎత్తట్లేదు ఏంది అసలు? ఎత్తరు వాళ్ళు, అసలు ఎత్తరు, ఫోన్లు ఎత్తరు. డైరెక్ట్ పోతే కూడా రెస్పాండ్ అవ్వరు వాళ్ళు. ఇంకేం చేయాలి? చంద్రగుండ పిఎస్ అంటేనే అట్లుంటది. ఇప్పుడే కాదు, ఏసై గారు రవి గారు ఉన్నప్పుడు కొంచెం పర్లేదు, ఆయన కొంచెం చూసి మాట్లాడేవాడు. వీళ్ళు మాత్రం అమ్మాయిలతో మాట్లాడేవి. సరే ఏదైనా కానీ ఏదన్నా సరే నువ్వు దొంగతనం చేసినావు లంగతనం చేసినావు పక్కన పెడదాం. ఏం బీకుతావు? నీ బహిష్కరణ చేస్తా. వీళ్ళు ఎవరు? అదే కదా నేను అందుకు ఏదన్నా నాకు ఒక్కటే కదా నాకు కావాల్సింది. కలుస్తుంది ఎస్ఐ కదా. నీ పేరు ఏదో ఉన్నా? మాధవి. మాధవి. ఎవరు ఫోన్లు ఎత్తాలి? నీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? అసలు ఒక్కరు ఫోన్ ఎత్తారు. ఏమో మరి పాకిస్తాన్ లో అదేదో జరుగుతుంది కదా, దానికి ఇట్లా పోయిర్రా, ఉద్యానికి ఇట్లా పోయిర్రా, దాడి చేయడానికి ఇట్లా పోయిర్రా. పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద రాజకీయాలు జరుగుతున్నాయి. వాటిని అందరిని వదిలేసి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? నాకు ఏమన్నా రాజకీయం ఉందా? వెనక ఆస్తి ఉందా? నన్ను ఎందుకు టార్గెట్ పెట్టారు అర్థం కావట్లేదు. లేదా నా సాగు వాళ్ళకి పరిష్కారం కావాలా? అడుగుదాం సార్, అడుగుదాం. అదే ఫోన్ ఎత్తట్లేదుగా. ఎస్ఐ ఎత్తట్లేదు, ఎస్ఐ ఎత్తట్లేదు. పోలీస్ స్టేషన్ లోని లైవ్ వీడియో తీయడానికి పర్మిషన్ ఎవరు ఇస్తారన్న? ఎవరు పర్మిషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఈ అబ్బాయిని పిలిపించి అమీద్ అనే వ్యక్తిని వాళ్ళ అక్కని పిలిపించి లైవ్ లో తిట్టించారు నన్ను అక్కడ. పోలీస్ స్టేషన్ లో ఈ సందీప్ అన్న అబ్బాయి కేసు విషయంలో నేను వస్తే లైవ్ లో తిట్టించారు వాడి ముందు. ఓకే, నేను విచారం చేయడానికి పోయినా. వాళ్ళ అమ్మోళ్ళు సందీప్ వాళ్ళ అమ్మోళ్ళు నడిపేది ఆ గృహమా? అది కూడా అడగరుగా అన్న వాళ్ళు. నీ జీవితం నీ సాగు నువ్వు వస్తావు, అలాగే ఎందుకని ఫోన్ ఎత్తట్లేదు కదా. ప్రవీణ్ కానిస్టేబుల్ అమ్మా, చంద్రగుండ. మిస్డ్ కాల్ ఉంది సాయంత్రం. సార్ నిన్న సాయంత్రం మీరు చేశారు, నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాం. పేరేందమ్మా? సార్ ఇప్పుడు ఎవరు చేశారు సార్ మీకు? మీ పేరేందమ్మా? నా పేరు మాధవి సార్. అమ్మా మాధవి.
మిస్ కాల్ ఉంటే చేస్తున్నా. ఈ నెంబర్ నుంచి వచ్చిందా సార్? ఈ నెంబర్ మిస్ కాల్ వచ్చిండే ఎప్పుడు సార్? నిన్న సాయంత్రం మీరు చేశారు, నేను సమాధానం చెప్పా. వస్తున్నాను సార్, పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాం అని చెప్పాను. ఓకే అమ్మా. అయ్యనపాలెం కంప్లైంట్ గా అమ్మా? సరే మంచిదా. నిన్న సాయంత్రం చెప్తే ఈ రోజు రెస్పాండ్ అవుతారా అన్న? ఆయన స్క్రీన్ రికార్డింగ్ అదే స్క్రీన్ షాట్ ఉంది చూడన్న ఒకసారి పైన. ఆయన ఫోన్ చేసినాయి, ఒక మిస్ కాలు, 3 ఇన్కమ్ కాల్. పేరు గుర్తుపెట్టుకొని మాధవి, ఏంటి మళ్ళీ వచ్చినావా, మళ్ళీ ఏమైంది అని నవ్వడం. ఏ విషయంలో పోయినా సరే నేనంటే నేను మంచిదాన్ని కాదు, ఓకే కరెక్టే. మరి వేరే పాప కూడా అట్లనే వచ్చింది, ముస్లిం అమ్మాయి. 28 రోజులు తిప్పారన్న ఆమెని. నా కేసు విషయంలో పోయినప్పుడు చెప్పింది, అక్క ఇక్కడ చేస్తున్నారు అక్క ఇదని ఏడ్చింది, చిన్న పాపని వేసుకొని. అస్సలు పట్టించుకోవడం అంటే వాళ్ళకి ఏదైనా సరే. మరి నేనంటే డబ్బులు కమ్ముడు పోయినని పుకారు పుట్టించారు. మరి మీరు దేనికి నేనేదో వ్యభిచారం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఆ పుకారు పుట్టించి ఆ రోజు ఆ పైన వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే ఏసే అన్న మాటలు. ఏసే, అప్లాచారి అని ఇంకొక అతను, రాజు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. కాకపోతే క్లారిటీ రావట్లా. ఫోటో అక్కడ నుంచి తీస్తే ఎట్ట పడితే అట్ట మాట్లాడడం వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే. మరి పోలీస్ స్టేషన్లో నా వెనక కాపలాలు కూడా పెట్టారన్న చాలా రోజులు. నేను ఎటు పోతట్టు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. వాళ్ళు ఇంకొక 2-3 తిరిగారు. నేను ఎక్కడికి పోతే అక్కడికి. నేను మా తమ్ముడికి పెట్టేసిన మొత్తం లొకేషన్, నేను ఎక్కడ ఉండేది. కాకపోతే నాతో మాట్లాడట్లే కానీ లొకేషన్ అయితే పెట్టిన. సేఫ్ సైడ్ వీళ్ళు వచ్చి గీడెందుకు లేవడరు? షాప్ కాడికి వచ్చారా? అసలు షాప్ కాడికి కూడా రాలే, వాళ్ళు ఏం తీసుకోలే. అక్కడ నిలబడడం, ఫోన్లు మాట్లాడడం. వాళ్ళది ఆ ఊరు కూడా కాదు, నేను ఎప్పుడు చూడలే చంద్రగొండల వాళ్ళని. అప్లాచారి అని ఒక అతను ఉన్నాడు, ఆటో దోలుతాడు అతను. ఆటో అతను ఏదో చెప్పడానికి వచ్చి ఏసఐ గారికి ఒక కంబైనింగ్ ఉందన్న వీళ్ళకి. ఇడ్లీలో అంట అనంటారు కానీ మరి నేనంటే పొట్టకోటి కోసం అమ్ముడిపోయినా. మరి మీరు దేనికి అమ్ముడిపోయారు? మరి మీరు దేనికి అమ్ముడిపోతున్నారు? నన్ను బజార్గానే సృష్టించారు. మరి మీరు దేనికి ఆడపిల్లలు నడిపియడమేనా మీ పని? ఎలాంటిదైతే మాత్రం న్యాయం లేదా అన్న? ఇంత లేనప్పుడు పెళ్లి చేసుకొని నా బతికేదో నేను బతుకుతున్నా. నా పిల్లల్ని వేసుకొని నేను ఏదైనా చేసుకుంటా. సరే ఇప్పుడు పిల్లలు లేరు, ఏమీ లేదు, నా బతుకు నేను బతుకుతున్నా. మళ్ళీ అన్నింటినీ టార్గెట్ చేసి మొన్న కేసు పెట్టిందని చెప్పేసి ఎన్నో తారీఖు 1 వారం కింద ఫోన్ చేసి అదే ఈయన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అంట ఫోన్ చేస్తే నేను రాను, కలెక్టర్ చెప్పుకోమని చెప్పా అన్న. నేనైతే నేను రాను, ఇవాళ ఇచ్చిందో లేదో పిటిషన్ ఇవాళ పిలుస్తున్నారు. నేను 10వ తారీఖు పిటిషన్ వేసే మీద ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక సామాన్యుడి మీద పెడితేనే 3 నెలలు గడిపారా కేసు. ఇప్పుడు ఇంకా ఎన్ని నెలలు గడపాలో చూద్దాం. ఎన్ని నెలలు గడుపుతారో గడపండి, నేను రాను అని 100కు డైల్ చేశా. 100కు డైల్ చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు చూడండి అమ్మా, మీరు బాధపడకండి అంటే. మరి చచ్చిపోమంటారని చెప్పండి, మీ పోలీసుల వల్ల నన్ను టార్గెట్ చేశారు కదా, చచ్చిపోమంటే చచ్చిపోతా. నా ఒక్కదాని వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే మరి నేను చేస్తాను నాకైతే తెలియదు. నా చంద్రగొండ మండలానికి పిఎస్ కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంట ఆయనకి, ఏఎస్ఐకి. దేనికో తెలియదు. అదే చెప్పమంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇదే నువ్వేమన్నా బాధలు ఏమన్నా డాన్స్ వేయడాలు ఇట్లా ఆడావిడి అంటే గందరగోళాలు సృష్టిస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది. అది కూడా చెప్పండి. ఏదైనా ట్రాఫిక్ గానీ ఏదైనా ఉంటే నీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంటి? అదే నేను అడుగుతున్న వాళ్ళని. ఒక 3 గంటల సేపు ఉన్నా అక్కడ. ఎస్ఐ గారు ఫోన్ చేసి వెళ్ళమ్మా, నేను ఇప్పుడు రావైతే కాదు, పట్టాభిషేకంలో ఉన్నా, ఇప్పుడు రావడానికి కుదరదు, రేపు వచ్చినాక మాట్లాడతా అన్నారు. ఫోన్ చేయలేదు. మేజర్ గా ఏఎస్ఐ గారు నిన్న ఏమేమి మాట్లాడినారమ్మా? మేజర్ గా అయితే పళ్ళు రాలేగితే పళ్ళు రాలితే, తాటలు ఓడదెత్తా, సంఘ బహిష్కరణ చేస్తా, నువ్వేవి నా కులపదానివా, అసలు ఇది నోరా పంచాయతీ పంప, ఇంకా నువ్వేవితివి అన్న దాని మీద నుంచి దిగల. ఏం బీకుతో పీక్కో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు నన్ను ఏం బేగలేవు, నా పై అధికారులు చెప్పుకో, నా పై అధికారులు ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసుకోపో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నీ చేతనేం చేసుకోపో అంటాడు. మరి చేతకాకనేగా నా 4 రోజులు ఉన్నది. ఇప్పుడు ఒకసారి లాస్ట్ టైం కాల్ చేద్దాం, ఎత్తిండా? ఓకే, ఎత్తితే అసలు ఎందుకు అనాల్సి వచ్చింది అనేది ఆయన సైడ్ కూడా వినాలి కదా. ఇంతగానం ఏం బిజీ ఉంటారమ్మా? లేపట్లేదు. ఓకే, మనం సరే వీళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానాన్ని బట్టి చెప్పింది వినకపోతే ఇంకో 4 ఛానల్లో కూర్చోబెడుతుంది. ఓకే,
నీకు ఏదన్నా వస్తే వాళ్ళతో ఏదన్నా వచ్చినా నీకు ఏది ఉన్నా కాల్ చేయి, మాట్లాడదాం. వాళ్ళ ఫోన్లో అయితే ఎత్తట్లేదు మరి, ఇద్దరికి కాల్ చేసినాం. ఇక వాళ్ళ ఎమర్జెన్సీ ఉండి ఫోన్లు చేస్తే వీళ్ళు మరి జాబులు చేస్తుర్రా నిద్రపోతుర్రా అర్థమవుతలేదు. సరే ఏదైనా కానీ ఓకే తల్లి, ఏదైనా ఆలోచించుకొని చెయ్యి. సరే అది విషయం మాట్లాడదామంటే ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తట్లేదు. నీకు ఇన్ కేసు వాళ్ళు కాల్ చేసినా నాకు ఒకసారి ఆడియో పెట్టు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆడపిల్ల నేను ఒకటే చెప్తా, కొంచెం ఆలోచించి ముందుకెళ్ళండి. నిన్ను కొన్ని క్వశ్చన్లు అడిగిన మీన్స్ ఇప్పుడు కూర్చోబెట్టి వాస్తవాలు మాట్లాడాలి, కానీ వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటారు. తప్పుంటే తప్పంటావు, ఒప్పుంటే ఒప్పంటావు. సరే నువ్వు పర్సనల్ గా నువ్వు ఏదైనా వేసుకుంటున్నావు అంటే అది నీ పర్సనల్ లైఫ్, అది మాకు అనవసరం. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించి ఏది చేసినా బీ కేర్ఫుల్. అందరి కళ్ళలో పడి ఎవరికి భయపడేది ఏముందిలే కానీ, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ఓకేనా? ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి.